హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చాలామంది అడుగుతుంది ఏంటి అంటే సెకండ్ కౌన్సిలింగ్ డేట్స్ ఎప్పుడు ఉంటాయి అని చెప్పి చాలామందికి అడుగుతున్నారు. సో దానికైతే చెప్తాను. అండ్ అలానే ఇంకొకటి, ఎవరైతే ఫస్ట్ కౌన్సిలింగ్లో సీట్ అలాట్మెంట్ రాక నచ్చక సఫర్ అవుతున్నారో వాళ్ళు సెకండ్ కౌన్సిలింగ్ ఉండదేమో అని భయపడుతున్నారు. సో ఎవరు కూడా టెన్షన్ అయితే పడొద్దు. ఇంతవరకు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫర్దర్ అప్డేట్స్ కోసం ట్యూన్ అవుతూ ఉండండి. సెకండ్ కౌన్సిలింగ్ అప్డేట్స్ రాగానే మీకు చెప్తాను. సో సెకండ్ కౌన్సిలింగ్ అయితే పక్కా ఉంటుంది, ఎవరు వర్రీ కావాల్సిన అవసరం లేదు. అండ్ రీసెంట్గా అంటే ఈ రోజు 23rd కదా, ఈ రోజు నుంచే ఏపీ ఎంసెట్, దట్ ఈజ్ ఎప్సెట్ రిలేటెడ్ సెకండ్ అండ్ ఫైనల్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. సో వాళ్ళు మనకన్నా తర్వాత స్టార్ట్ అయ్యి కౌన్సిలింగ్, ఇప్పుడు వాళ్ళకే మళ్ళీ సెకండ్ ఫేజ్ కూడా ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నారు. మనకి ఎందుకు స్టార్ట్ చేయట్లేదని చాలామంది కమెంట్స్ చేస్తున్నారు, అడుగుతున్నారు. అది మనకు కూడా తెలియదండి. ఎందుకంటే మనం కాంటాక్ట్స్కి చేస్తున్నా కూడా, మెయిల్స్ చేస్తున్నా కూడా రిప్లై బ్యాక్ అయితే రావట్లేదు. సో చాలామంది ట్రై చేస్తున్నారు, ఈవెన్ స్టూడెంట్స్కి కూడా రిప్లై బ్యాక్ రావట్లేదు. యాక్చువల్గా ఈ టైంకి మనకి కండక్ట్ చేయాలి, ఎందుకంటే ఎల్లుండికి 1 month అవుతుంది స్టార్ట్ అయ్యి, ఏపీ ఈసెట్ ఫస్ట్ ఫేజ్ స్టార్ట్ అయ్యి. సో సెకండ్ కౌన్సిలింగ్ కూడా మనకి వెరీ సూన్ అయితే ఉంటుంది, ఎవరు వర్రీ కాకండి. మీరు ఆగస్ట్లో నుంచి సెకండ్ కౌన్సిలింగ్ స్టూడెంట్స్ కూడా క్లాసెస్కి అటెండ్ అవ్వచ్చు. ఒక 1 weekలోనే మీకు సెకండ్ కౌన్సిలింగ్ రిలేటెడ్ అప్డేట్ అయితే వస్తుందంటే నాకు వస్తుందని చెప్పట్లేదు, మీకే తెలుస్తుంది. ఒక 1 weekలోనే మీకైతే సెకండ్ కౌన్సిలింగ్ రిలేటెడ్ అప్డేట్ అండ్ సెకండ్ కౌన్సిలింగ్ కూడా స్టార్ట్ అయ్యే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. సడన్గా ఎంసెట్కి కూడా ఎటువంటి హడావిడి లేకుండా వాళ్ళు అయితే రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఒక 1 week ఓపిక పట్టండి, ఎందుకంటే ఎటువంటి అప్డేట్ కూడా నా సైడ్ నుంచి లేదు. ఈ వీడియోని ఎందుకు చేశానంటే ఆ సెకండ్ కౌన్సిలింగ్ ఉండదేమో అని భయం ఉంటుంది కదా మీకు, అలా ఏముండదు, ఉంటుంది. అండ్ అలానే వెరీ సూన్ అయితే స్టార్ట్ అవుతుంది, ఇంకా డిలే అయితే వాళ్ళు చెయ్యరు. ఇంకొక 1 weekలోనే మీకు ఏదో ఒక అప్డేట్ అయితే తెలిసిపోతుంది. ఓకే, అర్థమవుతుందా? సో సెకండ్ కౌన్సిలింగ్కి ఎవరైతే ఫస్ట్ కౌన్సిలింగ్లో సీట్ అలాట్మెంట్ అవ్వలేదో వాళ్ళు డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అసలు ఫస్ట్ కౌన్సిలింగ్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకోలేదో వాళ్ళు ఇప్పుడు సెకండ్ కౌన్సిలింగ్కి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు. అది ఎలా చేయాలి అని అన్ని వీడియోలు కూడా ఆల్రెడీ ఇచ్చాను, నేను డిస్క్రిప్షన్లో ఒకసారి మెన్షన్ చేస్తాను. ఎవరైతే వాళ్ళకి ప్రాసెస్ తెలీదో వాళ్ళు ఒకసారి చూసుకోండి. ఓకే, అర్థమవుతుందా? థ్యాంక్ యూ.